కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి జలకిచ్చిందా? రేవంత్ తన వారికి పదవులు ఇప్పించుకోలేకపోతున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇంకా దక్కకపోవడంలో ఆంతర్యం ఏమిటి? రేవంత్ నే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి ఆధిపత్య ధోరణికి ఆ పార్టీ అధిష్టానం చెక్ పెడుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ నేతలకు టికెట్ దక్కలేదు. సామాజిక సమీకరణాల పేరుతో రేవంత్ రెడ్డి వారిని పోటీ నుంచి తప్పించి ఇతరులకు అవకాశం కల్పించారు. సీట్లు త్యాగం చేసిన వారికి అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కొందరికి ఎంపీ టికెట్ కూడా ఇస్తానంటూ రేవంత్ హామీ ఇచ్చారు. ఇలా రేవంత్ మాట నమ్మి సీట్లు త్యాగం చేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన నేతలకు ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్రాంతి వరకు కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ చెప్పగా అది ఇప్పటి వరకు నెరవేరలేదు. రేవంత్ రెడ్డి నిర్ణయాలను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించడమే దానికి కారణమని ఇంటర్నల్ గా టాక్ వినిపిస్తోంది. ఒకరిద్దరికి అవకాశం వచ్చినా అనేక మంది విషయంలో మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులో ముఖ్యంగా అద్దంకి దయాకర్, ఇరావత్రి అనిల్, పటేల్ రమేష్ రెడ్డి లాంటి వారు ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని మాట ఇచ్చినా ఇప్పుడు అది కాస్త జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పటేల్ రమేష్ రెడ్డి భవితవ్యం డైలమాలో పడింది. ఇక అద్దంకి దయాకర్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒకానొక సమయంలో ఎమ్మెల్సీగా అద్దంకి పేరు కన్ఫర్మ్ అని నామినేషన్ వేయడమే మిగిలి ఉందంటూ వార్తలు వచ్చినా చివరికి అద్దంకి దయాకర్ కు షాక్ ఇస్తూ ఆ ప్లేస్ లో వేరొకరితో భర్తీ చేసింది కాంగ్రెస్. ఆ తర్వాత రాజ్యసభ లిస్టులో అయినా తన పేరు ఉంటుందేమో అని భావించినా అది కూడా దక్కలేదు. నిజానికి ఓడిపోయిన అభ్యర్థులకు ఎలాంటి పదవులు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ అధిష్టానం ఒక కండిషన్ పెట్టినట్లు సమాచారం. కానీ దాన్ని బేఖాతరు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు రేవంత్ రెడ్డి. దీనిపై సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం తమను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దంటూ గట్టిగానే చెప్పినట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఏ పదవులు భర్తీ చేయాలన్నా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని గట్టిగానే చెప్పిందట. దీంతో ఇక చేసేదేమీ లేక పదవుల కోసం తనను ఎవరు కలిసినా నా చేతిలో ఏమీ లేదంటూ నిట్టూరుస్తున్నారట రేవంత్ రెడ్డి. ఏ పోస్టు భర్తీ చేయాలన్నా అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్తున్నారట. ఇప్పుడు ఎంపీ టికెట్ల విషయంలో అదే పరిస్థితి నెలకొంది. గతంలో రేవంత్ రెడ్డి చాలా మందికి హామీ ఇచ్చారట. అందులో చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి, పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ, చారగొండ వెంకటేష్ కి నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చారట. వీరితో పాటు మరికొంతమందికి కూడా రేవంత్ ఎంపీలుగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చడం కష్టంగా మారిందని తెలుస్తోంది. ఓవైపు నామినేటెడ్ పదవుల విషయంలోనూ హైకమాండ్ ఆంక్షలు పెట్టడంతో తన వారికి న్యాయం చేయడం సీఎం రేవంత్ కి కత్తి మీద సాములా తయారైందని ఆయన సన్నిహితులే చెప్పుకుంటున్నారు. రేవంత్ మాట కాంగ్రెస్ అధిష్టానం వద్ద చెల్లుబాటు కాకపోవడంతో ఆయననే నమ్ముకున్న నేతలు తమ భవితవ్యం ఏమిటని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. కనీసం పార్లమెంటు ఎన్నికల తర్వాతైనా పార్టీ కనికరించి తమకు నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుండని మదనపడుతున్నారట. మరి నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం కనికరిస్తుందా? కనికరిస్తే ఎవరిని అదృష్టం వరిస్తుంది అంటే వేచి చూడాల్సిందే.